ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం డిఫాల్ట్ నుంచి తెలుసుకుందాం. సో డిఫాల్ట్ అప్లోడ్స్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఫర్ సపోజ్ యూట్యూబ్లో వీడియోస్ అనేవి ఇప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో అప్లోడ్ చేసినప్పుడు మనం అందులో ప్రతిసారి ప్రైవసీ మరియు ట్యాగ్స్ ప్లస్ డిస్క్రిప్షన్స్, వీడియో నేము, డేటు, లొకేషన్ ఇవన్నీ సెట్ చేస్తూ ఉంటాం. సో ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో. సో ప్రతిసారి నేను అప్లోడ్ చేసినప్పుడు అలా ఇవి ఎంటర్ చేయడం, డేట్ ఎంటర్ చేయడం ప్లస్ లొకేషన్ ఇవన్నీ ఎంటర్ చేయడం నాకు ఇరిటేషన్ అనిపిస్తుంది రిపీటెడ్గా ఎంటర్ చేయడం వల్ల. దీన్ని ఆటోమేటిక్గా మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడే ఇవి ఆటోమేటిక్గా సెట్ అయ్యేలా మనం యూట్యూబ్లోనే ఒక డిఫాల్ట్ అప్లోడ్స్ అనే ఫీచర్ ద్వారా అలా సెట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో దానికోసం ఇక్కడ పైన రైట్ సైడ్లో కనిపిస్తుంది, ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న గియర్ సింబల్ ఐకాన్ యూట్యూబ్ సెట్టింగ్స్పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనకు పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో తర్వాత ఇక్కడ కనిపిస్తున్న వ్యూ అడిషనల్ ఫీచర్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అప్లోడ్ డిఫాల్ట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ సైడ్ కొన్ని లేబుల్స్ కనిపిస్తున్నాయి. ఇందులో ఛానల్లో అప్లోడ్ డిఫాల్ట్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు, నేను ఆల్రెడీ ఇక్కడ ప్రైవసీ, కేటగిరీ, లైసెన్స్ ప్లస్ ట్యాక్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా సెట్ చేశాను. సో ఇప్పుడు మీకు ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ ప్రైవసీ కోసం దీనిపై క్లిక్ చేసి పబ్లిక్ అయితే పబ్లిక్, అన్లిస్టెడ్ ప్రైవేట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ అంటే మనం అప్లోడ్ చేసే వీడియో ఏ కేటగిరీకి చెందుతుందో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు చేసే కనుక ఆటోస్ ఆర్ వెహికల్స్ లేదా కామెడీ, ఎడ్యుకేషన్ దేని రిలేటెడ్ అంటే దానికి. నేను ఇప్పుడు ఎక్కువగా హౌ టు రిలేటెడ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను కాబట్టి హౌ టు అండ్ స్టైల్ అనే కేటగిరీపై క్లిక్ చేశాను. తర్వాత లైసెన్స్, ఇది స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత టైటిల్ అనేది నేను అప్లోడ్ చేసే వీడియోని బట్టి సెలెక్ట్ చేస్తాను కాబట్టి దాన్ని బ్లాంక్గా వదిలేస్తున్నాను. సో ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా వీడియో రిలేటెడ్ది టైప్ చేస్తాను కాబట్టి అది వదిలేస్తాను. కానీ లాస్ట్లో మాత్రం ఇక్కడ ఇది ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ హౌ టు వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లిస్ట్ ఛానల్, ఇది ప్రతి వీడియోకు అక్కడ నేను అప్లోడ్ చేసే ముందు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది డిస్క్రిప్షన్లో. తర్వాత ఇక్కడ నేను ఏదైతే వీడియో రిలేటెడ్ అప్లోడ్ చేస్తున్నా దాని రిలేటెడ్గా కొంత టెక్స్ట్ అనేది టైప్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ట్యాగ్స్. సో ఇక్కడ మన ట్యాగ్స్ మెయిన్ యూజ్ ఏంటంటే, మనం అప్లోడ్ చేసిన వీడియో ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ చాలా ట్యాగ్స్ టైప్ చేశాను. ఏంటంటే వాటి యూజ్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అనే వీడియో నేను చేయాలనుకుంటే నేను టైటిల్ దానికి హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అని ఇచ్చాను. కానీ అలానే సెర్చ్ చేయకుండా హౌ టు పోస్ట్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అని సెర్చ్ చేసినప్పుడు కూడా మన వీడియో రావాలి. అంటే టైటిల్ వాళ్ళు మనం పెట్టే టైటిల్ కంటే వాళ్ళు డిఫరెంట్గా నేమ్ టైప్ చేసినా కూడా రావాలి అంటే వీడియో సర్చ్లో సజెషన్స్లో రావాలంటే మనం ట్యాగ్స్లో దాని రిలేటెడ్గా ఇవ్వాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు లిస్ట్ ఛానల్ అని ఇస్తే లిస్ట్ ఛానల్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఈ వీడియో కూడా వస్తుందన్నమాట. అలా కొన్ని ఇవ్వాలి. నెక్స్ట్ హౌ టు వీడియోస్లో కూడా ఈ వీడియో కనిపిస్తుంది అలా. సో ఇప్పుడు ట్యాగ్ అనేది క్రియేట్ అవ్వాలంటే మనం వీడియో అప్లోడ్ చేసినట్టు జనరల్గా అయితే లిస్ట్ ఛానల్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ నొక్కితే ఇక్కడ ట్యాగ్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ ఇందులో ఎలా అంటే స్పేస్ ఇచ్చినప్పుడు ట్యాగ్ క్రియేట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ నేను హౌ టు ఇక్కడ వర్డ్స్కి స్పేస్ ఇవ్వలేదు, ఏ లెటర్స్ కూడా మధ్యలో. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ హౌ తర్వాత 2కు స్పేస్ ఇచ్చినట్లు అనుకోండి, ఇప్పుడు హౌ అనేది ఒక ట్యాగ్గా క్రియేట్ అవుతుంది ఇలా. అలాగే నెక్స్ట్ 2 అనేది ఒక ట్యాగ్గా క్రియేట్ అవుతుంది. రెండు వేరు ట్యాగ్స్గా క్రియేట్ అవుతాయి. కానీ నేను హౌ టు అనేది ఒకే ట్యాగ్లో కావాలన్నట్టు స్పేస్ ఇవ్వకూడదు ఇలా. హౌ టు ఇప్పుడు లిస్ట్ ఛానల్ మధ్యలో కూడా స్పేస్ ఇవ్వాలి, అంటే లిస్ట్ ఛానల్ అంతా ఒక ట్యాగ్గా క్రియేట్ అవుతుంది. సో మళ్ళీ స్పేస్ ఇచ్చి లిస్ట్, మళ్ళీ ఇది ఒక ట్యాగ్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇలా తెలుగు ట్యూటోరియల్స్ ఇలా ఒక ట్యాగ్, ఇలా మనం ట్యాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్స్, అలో కామెంట్స్, అప్రూవ్డ్ ఇలా ఆల్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వీడియో లాంగ్వేజ్, సో ఇక్కడ ఇంగ్లీష్ ఉన్నది. ఓకే, ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఇప్పుడు తెలుగు, మీరు ఒకవేళ హిందీ లాంగ్వేజ్ కనుక వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటే హిందీ అని టైప్ చేస్తే చాలు. ఇక్కడ హిందీ అని టైప్ చేసి ఇక్కడ చూడండి సజెషన్లో హిందీ వచ్చింది, హిందీ అని ఇలా టైప్ చేస్తే ఇలా మీరు ఏ లాంగ్వేజ్ వీడియో అప్లోడ్ చేస్తే ఆ లాంగ్వేజ్. నేను తెలుగులో కాబట్టి తెలుగు అని ఇక్కడ సెర్చ్ చేశాను, ఇక చూడండి తెలుగు వచ్చింది, తెలుగు సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ సజెస్టెడ్ వీడియో, సో షో ఎడిట్ సజెషన్స్, సో నాకు ఎడిట్ సజెషన్స్ కావాలనుకుంటున్నాను కాబట్టి దీనికి సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ వీడియో లొకేషన్. సో వీడియో లొకేషన్ అంటే ఇప్పుడు
మీరు ఎక్కడ వీడియో అనేది ఎక్కడ నుంచి అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియో లొకేషన్ సెర్చ్ చేస్తే చాలు. నేను ప్రెజెంట్ వరంగల్ నుంచి అప్లోడ్ చేస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ మీరు ఎక్కడ నుంచి అయితే అప్లోడ్ చేస్తున్నారో వరంగల్ ఇండియా ఇలా సెర్చ్ పై క్రియేట్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ వరంగల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మీరు అప్లోడ్ చేసే ప్రతి వీడియో వరంగల్ ఇండియా. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉండి కూడా వరంగల్ ఇండియా సెట్ చేసుకోవచ్చు. మీరు ఉన్న లొకేషనే పెట్టాలని ఏం లేదు. సో వరంగల్ ఇండియా. సో ఇప్పుడు మీరు వీడియో ఏదైనా అప్లోడ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రైవసీ, కేటగిరీస్, లైసెన్స్, డిస్క్రిప్షన్స్, ట్యాగ్స్, ఈ వీడియో లొకేషన్, క్యాప్షన్, సర్టిఫికేట్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి ఇక్కడ మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం. సో ఇప్పుడు ఈ డేటా అంతా సేవ్ చేయడం కోసం ఈ సెట్టింగ్స్ని ఇక్కడ మనకు రైట్ సైడ్లో పైన టాప్లో సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన వెంటనే ఇవన్నీ సేవ్ అయిపోతాయి. సో ఇక్కడ యువర్ చేంజెస్ వర్ సేవ్డ్ అని మనకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఇక్కడ. సో ఈ విధంగా మనం అప్లోడ్ డిఫాల్ట్స్ ఫీచర్స్ ద్వారా ఆటోమేటిక్గా ప్రైవసీ ఇవన్నీ రిలేటెడ్ సెట్ చేసుకోవచ్చు. ప్రతిసారి వీడియో అప్లోడ్ చేసినప్పుడు అలా ప్రైవసీ, కేటగిరీ, ట్యాగ్స్ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి హౌ టు వీడియో అప్డేట్స్ కోసం లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా మీకు యూట్యూబ్ గురించి ఎటువంటి వీడియోస్ కావాలన్నా లిస్ట్ ఛానల్లో ఉన్న యూట్యూబ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి యూట్యూబ్ రిలేటెడ్ అన్ని వీడియోస్ మీరు అక్కడ చూడొచ్చు. అలా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ మెయిల్లో పోస్ట్ చేయండి, నేను రీప్లై ఇస్తాను. ఫీడ్బ్యాక్ కూడా పోస్ట్ చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.